దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుని సన్నిధిలో కొన్ని దినాల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైన వారు దేవుని సన్నిధిలో ఆరోగ్యంగా, బలంగా దేవుని సన్నిధిలో ఉండాలి, నడిపించబడాలి. ఎటువంటి బలహీనతలు కూడా రాకుండా ఉండాలి. దేవుని బిడ్డలైన వారు ఆశీర్వదించబడాలి అన్నట్లు దేవుని సన్నిధిలో కొన్ని దినాల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఎక్కడ కూడా విరామం లేకుండా దేవుడు ప్రార్థన జరిగించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, డిసెంబర్ 3వ తారీఖు చివరి రోజు ఉపవాస ప్రార్థన సభ జరుగుతుంది. ప్రియులారా, ఉపవాస ప్రార్థనలన్నిటికీ ముగింపు సభ అనేది డిసెంబర్ 3వ తారీఖున ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంది. దయతో గమనించండి, మీ అందరూ కూడా ప్రత్యేకంగా రావాలని మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. డిసెంబర్ 3వ తారీఖు బుధవారం సాయంత్రము ఈ ముగింపు సభ అనేది ఏర్పాటు చేస్తాం. అదే రోజు సెమీ క్రిస్మస్ ఆరాధన కూడా అదే రోజు మేము ఏర్పాటు చేయాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా ప్రత్యేకంగా తెలిసిన వాళ్ళందరూ కూడా రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే ఇది దేవుని యొక్క ప్రార్థన గురించి, ఆ సభల గురించి, 40 దినాల గురించి అప్డేట్ మీకు తెలియజేశాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని మీ ముందుకు రావటానికి నేను ఆశపడతా ఉన్నాను. దేవుని సన్నిధిలో దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడే విషయాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట కూడా ఎలాగో ఉంటుందంటే మన జీవితాన్ని వెలిగించే విధంగా ఉంటుంది, మన జీవితాన్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించే విధంగా ఉంటుంది. ప్రియులారా, అయితే ఆశీర్వాదకరమైన మార్గంలో మనం నడిపించబడతా ఉన్నప్పుడు, దీవెనకరమైన మార్గంలో మనం నడిపించబడతా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో ఆత్మీయ స్థితిలో మనం పడిపోవటానికి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించకుండా ఆశీర్వాదాన్ని దూరపరుచుకోవటానికి కొన్నిసార్లు కొన్ని కారణాలు అనేవి ఉంటాయి. ప్రియులారా, అయితే బైబిల్లో దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అనుకున్న సమయానికి చాలామంది ఆశీర్వాదాన్ని అనుభవించకుండానే మధ్యలో దాన్ని పోగొట్టుకున్న వారిని బైబిల్లో మనం చూస్తాం. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మీయ స్థితిలో త్వరగా నువ్వు ఆశీర్వదించబడాలి, గొప్ప స్థితిమానంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ మాటలు చెప్తున్నా. నేను మేలు కోసమే నేను చెప్తున్నాను. ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఏదేను తోటలో ఆదాము అవ్వను దేవుడు ఏర్పాటు చేసి ఆ తోటలో ఉంచినప్పుడు దేవుడు వారితో చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని వాళ్ళని గురించి దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, అయితే ఆశీర్వాదాన్ని అనుభవించమని దేవుడు వారితో మాట్లాడితే అవ్వ దగ్గరకు సాతాను ఒక సర్ప రూపంలో అవ్వ దగ్గరకు వచ్చి మోసం చేయటం ప్రారంభించింది. సాతాను వచ్చి ఏమని చెబుతుందంటే, మీరు ఆశీర్వాదం పొందాలి అని అంటే దేవుడు చెప్పిన మాట కాదు మీరు వినాల్సింది, నేను చెప్తున్నాను వినండి అని లోక సంబంధమైన ఆశలు చూపించాడు వాడు సాతాను. ప్రియులారా, దేవుడు చూపించిందేమో కొంచెం ఇబ్బందిగా అనిపించింది వీళ్ళకి, సాతాను చూపించిందేమో అనుకూలంగా అనిపించింది. ప్రియులారా, అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు అన్నట్లుగా అనిపించింది. అయితే సాతాను వారి జీవితంలో వారితో చెప్పిన మాట ఏమిటంటే, మీరు దేవుడి మాట వినొద్దు, దేవుని వాక్యాన్ని వినొద్దు, సేవకుల మాటను వినొద్దు, మందిరంలో ఎవరి మాట వినొద్దు, మీరు లోబడే స్వభావాన్ని మీరు ఎప్పుడు కూడా ఇష్టపడొద్దు, తిరుగుబాటు చేసే స్వభావాన్ని మీరు నేర్చుకోండి అని చెప్పి సాతాను అవ్వమ్మతో ఈ మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అయితే మాట్లాడిన వెంటనే అవ్వ జీవితంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి అనుభవం ఏమిటంటే, దేవుని మాటకు వ్యతిరేకంగా ఆ ఫలాన్ని, ఆ లోక సంబంధమైన ఆశను చూసి పడిపోవటం జరిగింది. ప్రియులారా, అది తింది. సరే, అది తిన్న తర్వాత భర్తకు కూడా తీసుకొచ్చి ఇదిగో తిను అని చెప్పి భర్తకు కూడా ఇచ్చి ఇద్దరు కూడా పతనం అయిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే పతనం అవటం అంటే వారి జీవితంలో ఆత్మీయ స్థితిమానంలో బలహీనం అయిపోవటం మనం చూస్తాం. ప్రియులారా, వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ ఆత్మీయ స్థితిలో బలహీనలు అయిపోయారు. ప్రియులారా, అయితే బలహీనమైనటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాత ఆ ఏదేను తోటలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఆ ఆత్మీయ స్థితి అంటే మందిరంలో నుంచి వారు దూరం అయిపోయినటువంటి స్థితిమానాన్ని మనం చూస్తాం. ప్రియులారా, సరే, సాతాను ఈ విధంగా పనిచేయొచ్చు. ప్రియులారా, దేవుని సన్నిధికి నిన్ను దూరం చేయటానికి,
లేదంటే ప్రార్థనకి నిన్ను దూరం చేయటానికి, లేదంటే ఏదైనా దేవుడు చెప్పిన మాటకు అవిధేయంగా ప్రవర్తించే విధంగా దీన్ని సాతాను పని చేయటం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత సాతాను ఏ విధంగా పనిచేస్తాడంటే, యుద్ధానికి వెళ్ళవలసినటువంటి దావీదు యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద ఆయన తిరుగుతూ ఉంటే సాతాను ఆయన మీద ప్రేరేపించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. సాతాను ఒక వ్యక్తి మీద పనిచేస్తుందని మనం ఎట్లా చెప్పొచ్చు అని అంటే, ఆ వ్యక్తి లోకానికి అడిక్ట్ అయిపోతాడని చెప్పాను కదా. అంటే వ్యభిచార సంబంధమైనటువంటి కోరికలు వస్తున్నాయి అంటే సాతాను బహుబలంగా పనిచేస్తున్నట్లు అర్థం ప్రియులారా. దావీదు ఉరియా విషయంలో పాపం చేసి వ్యభిచారంలో పడిపోవటాన్ని బట్టి దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుని ఆత్మను కోల్పోయి మళ్ళీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడ్డాడు ప్రియులారా. సంసోను జీవితంలో కూడా అంతే, బలాన్ని ఉపయోగించి దేవుని ఆత్మను పోగొట్టుకొని వ్యభిచారంలో పడిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు ప్రియులారా. నేను చెప్పాలనుకుంది ఒక్కటే, దేవుని బిడ్డగా నువ్వు బ్రతుకుతూ ఉంటే సాతాను నిన్ను లోక సంబంధమైన ఆశలు నీలో కలిగించి నిన్ను పతనం చేయాలని వాడు చూస్తాడు ప్రియులారా. ప్రేమ కలిగిన మాటలు నేను నీతో చెప్పాలనుకుంది ఏమిటంటే, ఈ పాపాన్ని అంతా జయించడానికి యేసు ప్రభు సిలువలో మన కొరకు మరణించాడు ప్రియులారా. ఆయన ద్వారా పాపం చేయకుండా మనం నిలబడటానికి ఈ భూమి మీద మనం అడుగులు ముందుకు వేయొచ్చు అనే విషయాన్ని నేను మీతో తెలియజేస్తాను. దేవుడు ఏమంటాడో తెలుసా? సొలొమోను మహాజ్ఞానితో దేవుడు మాట్లాడిన మాట ఏమంటాడు అంటే, నీవు వేశ్య యొక్క సందు దగ్గరకు కూడా నువ్వు పోవద్దు అంటాడు ప్రియులారా. అంటే వేశ్యలు, వ్యభిచారులు, వీళ్ళు వ్యభిచార సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారు. వ్యభిచారంగా వీళ్ళ మైండ్ అంతా కూడా లోక సంబంధంగా ఉంది అనుకున్న స్థలానికి పోకూడదని చెప్పాడు ప్రియులారా. నువ్వు భక్తి చేయాలనుకుంటే, ప్రార్థన చేయాలనుకుంటే, దేవుడి కోసం నిలబడాలి అనుకుంటే ఆ వ్యభిచార సంబంధమైనటువంటి ఆ గృహాల దగ్గరికి వెళ్లకుండా నిన్ను నువ్వు ఆపేసుకోవటం నువ్వు మంచిదే ప్రియులారా. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వ్యభిచార సంబంధంగా ఉన్నటువంటి గృహాల యొద్దకు కూడా వెళ్లకుండా నీ జీవితంలో నువ్వు ఆనకట్టలు వేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. నీ జీవితంలో ఇలాంటివి తొలగించుకుంటే సాతాను పనిచేయటానికి అవకాశం అనేది ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవదిగా ఏమిటంటే, ఇస్కరియోతు యోధ జీవితంలో ధనాపేక్ష ద్వారా సాతాను పనిచేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత అననీయ సప్ఫీరాను కూడా మనం చూస్తే, అననీయ సప్ఫీరా విషయంలో కూడా ధన విషయంలోనే సాతాను ఎక్కువగా మోసం చేశాడు ప్రియులారా. అయితే దేవుడు మనం పడిపోకుండా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి, ఒకటి దేవుడికి వ్యతిరేకంగా పనిచేసేది సాతాను. రెండవది ఏమిటంటే, ఆయన సన్నిధిలో స్త్రీ వ్యామోహం లేకపోతే పురుషుడి మీద వ్యామోహం కలిగించేది సాతాను. మూడవది ఏమిటంటే, డబ్బు మీద ఆశ కలిగించేది సాతాను ప్రియులారా. అయితే చివరిగా నేను మీతో చెప్తున్నాను, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో నింపబడినటువంటి అనుభవం కలిగినటువంటిది నాలుగవదిగా నేను చెప్తాను ప్రియులారా. యోసేపు జీవితంలో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం యొక్క ఆ భావం ఏమిటంటే, రాబోయే దినాల్లో నేను గొప్పగా నేను చేస్తానని యోసేపుతో దేవుడు చెప్పాడు. ఆశీర్వాదకరమైన మార్గంలో నువ్వు ఉంటావు. నీ సహోదరులందరూ నీకు సాగిలిపడి నమస్కారం చేస్తారు, మీ తల్లిదండ్రులు నీకు నమస్కారం చేస్తారని దేవుడు చెప్తే ఆ వాగ్దానాన్ని పట్టుకొని దానికోసం గురి కలిగి పరిగెత్తాడు ప్రియులారా. అయితే మధ్యలో ఎలాంటి సమస్యలు సాతాను తీసుకురావాలని చూశాడు కానీ, ఆ ఫరో యొక్క భార్య పాపం చేయాలని చూసినా కానీ యోసేపు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని అడుగులు ముందుకేసాడు ప్రియులారా. రాబోయే దినాలలో ఆశీర్వాదకరమైన మార్గం, ఆశీర్వాదకరమైన జీవితం మన జీవితంలో ఉండాలి అని నువ్వు ఆశపడితే దేవుడు నీ నుండి కోరుకునేది ఒకటే, లోకం వైపు చూడకుండా పరిగెత్తు, పవిత్రతను కాపాడుకో, నీతి కలిగి జీవించడానికి ప్రయాసపడు, భారం అనుకోవద్దు, ఇబ్బంది అనుకోవద్దు, లోకాశలు చంపుకొని ప్రభు కోసం నువ్వు అడుగులు వేస్తే డౌట్ లేదు, రాబోయే దినంలో దేవుడు నిన్ను ఒక తలమానికగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ మాటలు నీతో చెప్పాలనుకుంటున్నాడు ప్రియులారా. అయితే నేను చెప్పాలనుకున్నది ఒకటే, సాతాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, యోసేపు వలె దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోవాలని ఈరోజు మీతో నేను మాట్లాడి ఉండగా దేవుడి మాటలు ఆశీర్వాదకరంగా మన జీవితాల్లో మార్చునుగాక, సాతాను క్రియలన్నీ నా దేవుడు లయపరచునుగాక. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.